కొండనెక్కినవాడు అక్కడే ఉండాలనుకోడు. కొన్ని గంటల తర్వాతైనా క్రిందకు రావాల్సిందే. ఎందుకంటే నీ స్వగృహం క్రింద ఉంది కాబట్టి. నీవు హఠయోగం, ప్రాణాయామం నేర్చుకుని అంతా నేర్చుకున్నాను అనుకుంటే పొరబడ్డట్టే. ఎందుకంటే అంతకు మించి వెళ్ళడం నీకు ఇష్టం ఉండదు, ప్రయత్నం కూడా చేయవు. ప్రియమిత్రమా, సహజ మార్గంలో కూడా నీకొక స్వగృహం ఉంది. నీవు ఎంతటి శాస్త్రవేత్తవైనా, విద్యావంతుడవైనా చివరికి నీ అసలు స్వగృహానికి చేరుకోవాలి. అది దివ్యత్వంతో నిండి ఉంటుంది. అది స్వయంగా ఏదీ కాకపోయినా ప్రతిదీ దాని నుండే ఉద్భవించింది. కాబట్టి నీవు మళ్ళీ దానిలా తయారు కావలసిందే అని బాబూజీ తెలిపారు.